మార్నింగ్ టు ఆల్. ఈరోజు క్లాస్ లోపల కండర వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. మనకు కండర వ్యవస్థ లోపల ముఖ్యంగా కండరము అనేటువంటిది దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. ఈ కండరము అనేటువంటిది కండరాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము మయాలజీ అంటాం. కండరము అనేటువంటి పదం కనబడితే మనకు మయాలజీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కండరము గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము మయాలజీ అంటాం. ఈ కండరాలు అనేటువంటివి మనకు మధ్యత్వచం నుంచి ఏర్పడి ఉంటాయి. కండరాలు అనేటువంటి అన్ని కూడా మనకు మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. ఈ కండరాలు అనేటువంటిది ముఖ్యంగా మనకు మస్కులస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి మనకు కండరాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మస్కులస్ అనేటువంటి లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే చిట్టెలుక అని అర్థం. అంటే బాహ్యచర్మం కింది ప్రాంతం లోపల కండరాల యొక్క కదలికలు ఒక చిట్టెలుక మోడల్లో ఉంటాయి. అంటే మనకు కనబడినట్టుగా వాటి యొక్క ప్రభావం అనేటువంటి జరుగుతుంది కాబట్టి, కదలిక అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనకు చిట్టెలుక అనేటువంటి పదాన్ని అర్థాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ కండరం గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మయాలజీ అంటున్నాం. ఈ కండరాలు అనేటువంటివి మనకు మధ్యత్వచం నుంచి వస్తున్నాయి అంటున్నాం. అయితే మనకు ఈ కండరాన్ని మనము మస్కులస్ అంటాం. ఈ మస్కులస్ అనేటువంటి లాటిన్ పదం, దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే చిట్టెలుక అని అర్థం. అదేవిధంగా కండరం అనేటువంటి ముఖ్యంగా మనకు 3 పనులను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అది ఉత్తేజిత్వం కావడం, అదేవిధంగా సంకోచత్వాన్ని కలిగి ఉండడం, అదేవిధంగా స్థితిస్థాపక శక్తిని కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఉత్తేజితం అవ్వడం, సంకోచత్వం కలిగి ఉండడం, స్థితిస్థాపక లక్షణాలను, ఈ 3 లక్షణాలను మనకు కండరం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఈ 3 లక్షణాలు ఉండడం వల్ల దేహం లోపల చలనాలు కానీ అదేవిధంగా కదలికలు కానీ జరగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉండేటువంటిది ఏంటంటే కండరం. ఈ కండరంకి ఈ 3 లక్షణాలు ఉన్నాయి: ఉత్తేజిత్వం, సంకోచతత్వం, అదేవిధంగా స్థితిస్థాపకత. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉండడం వల్ల మనం దేహం లోపల కదలికలు అనేటువంటివి జరుగుతాయి. అదేవిధంగా దేహం అనేటువంటిది చలనం అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని మన కండరం అనేటువంటిది 3 రకాలుగా విభజించడం జరిగింది. కండరం అనేటువంటిది 3 రకాలుగా విభజన చేయడం జరిగింది. అందులో అస్థి కండరాలు, నునుపు కండరాలు, అదేవిధంగా హృదయ కండరాలు అనేటువంటి 3 రకాలుగా విభజన చేయడం జరిగింది. ఈ కండరాలు అనేటువంటి మనకు అస్థి కండరం అనేటువంటిది మనకు ఈ విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే అస్థి కండరాన్ని రేఖిత కండరం అని కూడా అంటాం. అస్థి కండరాన్ని రేఖిత కండరం అని చెప్తున్నాం. అదేవిధంగా నునుపు కండరాన్ని అరేఖిత కండరాలు అంటాం. ఇవి అనియంత్రిత చర్యలను చూపించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రేఖిత కండరం అనేటువంటిది నియంత్రిత చర్యలను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా హృదయ కండరాలు, ఈ హృదయ కండరాలను మనము ఆర్థిక కండరం అంటున్నాం. ఇది 2 రకాల క్రియలను నిర్వహిస్తుంది. అంటే అస్థి కండరాలకు సంబంధించినటువంటి చర్యలను, అదేవిధంగా నునుపు కండరాలకు సంబంధించినటువంటి 2 చర్యలను చూపించడం జరుగుతుంది. కానీ ఈ హృదయ కండరాలు అనేటువంటిది ఓన్లీ హృదయం లోపల మాత్రమే ఉంటాయి. హృదయం లోపల మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 2 కండరాల యొక్క సమన్వయానికి లేదా 2 కండరాల యొక్క చర్యలను మనకు హృదయ కండరం అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఒకవేళ అస్థి కండరాన్ని చూసినట్లయితే అస్థి కండరం అనేటువంటిది వివిధ చారాలుగా కనబడి ఉంటున్నాయి. ఈ విధంగా ముదురు పట్టీలు అనేటువంటి ఉంటాయి. దీన్ని మనము లేత పట్టీలు అంటే మధ్యస్థ భాగం అయితే ఏదైతే ఉందో మనకు ఒక చారాలుగా కనబడుతుంది. కాబట్టి మనకు రేఖిత కండరం అనేటువంటి పేరు రావడం జరిగింది. ఈ మధ్యస్థ భాగంలో మనకు కేంద్రకం అనేటువంటి కలిగి ఉంటుంది. కండరం యొక్క చివరి భాగం ఏదైతే ఉందో దీన్ని సార్కోలెమ్మా అంటాం. ఓకేనా? కాబట్టి రేఖిత కండరం యొక్క బాహ్యత్వచాన్ని లేదా బాహ్యత్వచాన్ని ఏమంటామంటే సార్కోలెమ్మా అంటాం. కాబట్టి ఇది చారలుగా కనబడడం వల్ల ఈ కండరాన్ని మనము ఏమంటున్నామంటే రేఖిత కండరము అంటాం. కాబట్టి ఇది నియంత్రిత చర్యలను
చేయడం అనేటువంటి చూపిస్తుంది. నియంత్రిత చర్యలు అంటే మానవుని యొక్క ఆధీనంలో జరగడం అనేటువంటి జరుగుతుంది. దీనిలో జరిగేటువంటి చర్యలన్నీ కూడా మానవుని యొక్క ఆధీనం లోపల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నునుపు కండరం కనుక చూసినట్లయితే ఇది మధ్యస్థ భాగాన కేంద్రకాన్ని కలిగి రెండు చివరలు మునదేలి ఉండడం అనేటువంటి జరుగుతుంది. నునుపు కండరం అనేటువంటిది మధ్యస్థ భాగం లోపల కేంద్రకాన్ని కలిగి ఉండి రెండు చివరలు మునదేలి ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎలాంటి రేఖలు గాని అక్షరాలు గాని ఉండవు అంటాడు. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే అరేఖిత కండరము అంటాం. కాబట్టి దీన్ని అనియంత్రిత కండరం అని కూడా చెప్తాం. అంటే ఇది దీనిలో జరిగేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి దేహం యొక్క లేదా మానవుని యొక్క ఆధీనంలో ఉండకుండా అంతర్భాగాల్లో దీని యొక్క కండరం యొక్క పని అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీనిలో జరిగేటువంటి క్రియలను మన ఆధీనంలో ఉండకుండా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అనియంత్రిత క్రియలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా హృదయం, ఈ హృదయ కండరాలు ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఎందుకు అంటే అది ఓన్లీ హృదయం లోపల మాత్రమే ఈ కండరాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా హృదయ కండరాలు అనేటువంటివి ఉంటాయి. అయితే దీనిలో ఉన్నటువంటి లక్షణాలు కనుక చూసినట్లయితే నునుపు కండరాలకు సంబంధించినటువంటి లక్షణాలను, అదేవిధంగా అరేఖిత కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాల యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే కండరం అనేటువంటిది రేఖిత లక్షణాలు, అరేఖిత లక్షణాలను కలిగి ఉండి ఒక కండరానికి ఇంకొక కండరానికి మధ్యస్థంగా మనకు కలిపి ఉండడానికి కావాల్సినటువంటి లేదా సంధానకర్తగా పనిచేస్తాయి. ఈ కండరాన్ని మనం ఏమంటున్నాం అంటే కణసంధాన చక్రికలు అంటున్నాం. ఒక కణాన్ని ఒక కండరాన్ని ఇంకొక కండరంతో కలిపి ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటున్నాం అంటే కణ సంధాన చక్రికలు అంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనకు కండరాలు చేసేటువంటి పనిని ఆధారంగా చేసుకొని కండరాలను మనం ఎన్ని రకాలుగా విభజించినాం? 3 రకాలుగా విభజించినాం. అవి అస్థి కండరాలు, నునుపు కండరాలు, హృదయ కండరాలు. కాబట్టి ఈరోజు కండరానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే కండరం అంటే ఏంటి, దాని యొక్క పని ఏంటి, దాని గురించి చదివేటువంటి శాస్త్రం ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి అనేటువంటి అంశాలను నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.